డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అని అంటే అవార్డ్స్. మన భారతదేశంలో ఇచ్చేటువంటి అవార్డ్స్లో అంటే డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించినటువంటి అవార్డ్స్, ఏ అవార్డు ఏ టైంలో ఇస్తారు, లేదా ఎవరికి ఇస్తారు, ఏ సెక్షన్ వాళ్ళకి ఇస్తారు, ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది, ప్రైజ్ మనీ రివార్డ్ ఎంత ఉంటుంది, లేదా ఎవరికి లభించింది, ఏ సంవత్సరానికి ఎవరికి లభించింది అవార్డ్స్, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ జరగబోతుంది కదండి, దానికి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ప్రిపేర్ అవుతున్నారో మీరు ప్రిపేర్ అవ్వడం కోసం అని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటి గురించి మేము ఒక కంప్లీట్గా ఒక కోర్స్ని డిజైన్ చేసాం. ఆ కోర్స్ వచ్చేసి ఒరిజినల్లీ ఇట్ ఈస్ ఆఫ్ 999, కాకపోతే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ బిన్ లాంచింగ్ దిస్ కోర్స్ ఫర్ 19 రూపీస్ ఓన్లీ. దీంతో మీకు ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే టెస్ట్ సిరీస్ కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ 19 రూపీస్లోనే మీకు కంప్లీట్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తాం. వీడియోస్ అప్లోడ్ చేస్తాం. దానితో పాటు టెస్ట్ సిరీస్ని కూడా మీకు దాంట్లోనే ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చేసి ఎంతమందికి అండి, ఎవరు అవైల్ చేసుకోవచ్చు అని అంటే ఫస్ట్ 100 స్టూడెంట్స్ మాత్రమే, వాళ్ళకి మాత్రమే 19 రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి వీలుంటుంది. అదర్వైజ్ యూ విల్ మిస్ ద ఆపర్చునిటీ అండ్ యూ విల్ హ్యావ్ టు పే ఫర్ 999 పే చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ కంప్లీట్ కోర్స్ ఉంటుంది. జస్ట్ కోర్స్ మాత్రమే కాదు, కోర్స్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్ అట్ జస్ట్ ఫర్ ద ₹19 రూపీస్. ఏం లేదు, ఒక చిన్న బయటికి వెళ్ళి పఫ్ తింటే అయిపోతుంది కదండి, 90 రూపీస్ అంతే కదా. చిన్న టిన్ థమ్స్అప్ బాటిల్, పెట్ బాటిల్ కూడా 20 రూపీస్. బట్ ఇక్కడ వీఆర్ ప్రొవైడింగ్ హియర్ జస్ట్ ఫర్ 19 రూపీస్ ఓన్లీ. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ ప్రిపేర్ అవుతున్నారో, సీరియస్ క్యాండిడేట్స్ అయితే ఈ కోర్స్ని అవైల్ చేసుకోండి. అట్లీస్ట్ టెస్ట్లో అయినా మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ 19 రూపీస్. కాబట్టి దీంతో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం. అందుకు అవైల్ చేసుకోండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా అవైల్ చేసుకుంటారని ఆశిస్తూ మీ ప్రిపరేషన్ని చక్కగా కొనసాగించండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ. దాంట్లో ఫస్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ టు రిసీవ్ ద భారతరత్న అవార్డ్? ఎవరికి లభించిందండి? ఇట్ ఈజ్ సత్యజిత్ రే. బేసిక్లీ మనకి భారతరత్న అన్న కాన్సెప్ట్ 1954వ సంవత్సరంలో మొట్టమొదటిసారి స్టార్ట్ అయింది 1954లో. అయితే భారతరత్న కాన్సెప్ట్ అసలు ఎవరెవరికి, ఏ కేటగిరీస్ వాళ్ళకి ఇస్తారనంటే ఆర్ట్స్ రంగంలో వాళ్ళకి ఇస్తారు భారతరత్న అవార్డుని. అదేవిధంగా ఫిలాంథ్రపిక్, పబ్లిక్ అఫైర్స్ దీంట్లో ఈ కేటగిరీలో కూడా అవార్డుని ఇస్తారు. ఫిలాంథ్రపిక్ యాక్టివిటీస్ అలాంటి వాటికి కూడా ఆర్ట్స్, లిటరేచర్, ఇట్లా వివిధ రంగాలకి సంబంధించి మొత్తం ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, పబ్లిక్ వర్క్, ఇట్లా సైన్స్, ఈ 5 కేటగిరీస్కి సంబంధించి భారతరత్న అవార్డుని ఇస్తారు. మన భారతదేశంలో ఇచ్చేటువంటి అవార్డ్స్లో ఇక్కడ సివిలియన్స్కి కావచ్చు, లేదా వేరే దేశంలో ఉన్నటువంటి సివిలియన్స్కి భారతరత్న అనేది మన భారతీయులకు మాత్రమే కాదు, ఈవెన్ వేరే దేశస్తులకు కూడా భారతరత్న అవార్డుని అందజేస్తూ ఉంటారు. మన భారతదేశంలో ఇచ్చేటువంటి హైయెస్ట్ సిటిజన్ అవార్డ్, హైయెస్ట్ సిటిజన్ ఆనర్ ఏది అని అంటే ఇట్ ఈజ్ భారతరత్న. ఫస్ట్ హైయెస్ట్ ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఏది అని అంటే ఇట్ ఈస్ భారతరత్న. సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ వచ్చేసి ఏంటి అని అంటే పద్మవిభూషణ్, సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్. థర్డ్ హైయెస్ట్ పద్మభూషణ్, ఫోర్త్ హైయెస్ట్ వచ్చేసి పద్మశ్రీ, ఫోర్త్ హైయెస్ట్ అనమాట. ఈ విధంగా భారతరత్న, పద్మవిభూషణ్, పద్మశ్రీ. ఒక్కొక్కసారి మిమ్మల్ని సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ ఇండియా ఏది, లేదా థర్డ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఏది, ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఏది, ఇలా కూడా కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో అడగొచ్చు. కాబట్టి ఎనీథింగ్ కెన్ బి ఆస్క్డ్, వి నెవర్ నో. అట్లా భారతరత్న వచ్చేసి హైయెస్ట్ సివిలియన్ ఆనర్, ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ భారతరత్న. దాన్ని మొట్టమొదట 1954లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బేసిక్లీ భారతరత్న గురించి చెప్పుకుందాం. ఫస్ట్ భారతరత్న దీంట్లో మెడల్ ఇస్తారు, అది గోల్డ్ మెడల్ ఇస్తారు. దానితో పాటు సైటేషన్ ఇస్తారు, సర్టిఫికెట్ ఇస్తారు. కాకపోతే భారతరత్నకి ఎటువంటి రివార్డ్ ఉండదు. మనకి ఇప్పుడు జనరల్గా నోబెల్ ప్రైజ్ తీసుకున్నాం అనుకోండి, వాట్ ఎవర్ ద ప్రైజ్ ఇట్ మైట్ బి, ఆ నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, ఫిజియాలజీ కానీ, లేదా లిటరేచర్లో కానీ, పీస్లో కానీ, ఎకనామిక్స్లో కానీ, ఇట్లా టోటల్గా 6 రంగాలు ఉన్నాయి కదా.
దాంట్లో రివార్డ్ అమౌంట్ అనేది సెపరేట్గా ఉంటుంది. బట్ వేరస్ హియర్ భారతరత్నలో రివార్డ్ అమౌంట్ అనేది ఏమీ ఉండదు, కంప్లీట్గా నో రివార్డ్ అమౌంట్. రైట్. 1954లో మొట్టమొదట భారతరత్న ఇచ్చినప్పుడు ఎంతమందికి లభించిందండి భారతరత్న అనంటే 3 భారతరత్న లభించింది. వాళ్ళు ఎవరెవరు అనంటే సర్ సివి రామన్. సివి రామన్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. ఫిజిక్స్ రంగంలో నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరు అనంటే సర్ సివి రామన్. ఈయనకు వచ్చింది సి రాజగోపాలాచారి ఈయనకి వచ్చింది. అండ్ ఇంకొక పర్సన్ ఎవరు అనంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. వీళ్ళ ముగ్గురికి వచ్చిందనమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఒక సంవత్సరానికి భారతదేశం నుంచి ఎంతమంది సిటిజన్స్కి, ఎంతమంది ఇండియన్స్కి లేదా వేరే నాన్ ఇండియన్స్కి ఎంతమందికి భారతరత్నాన్ని అందజేస్తారని అంటే మ్యాక్సిమం 1 ఇయర్కి వచ్చేసి 3 మెంబర్స్కి మాత్రమే భారతరత్నాన్ని ప్రజెంట్ చేస్తారు. 3 మెంబర్సే మ్యాక్స్. మినిమం 1 మెంబర్, మ్యాక్సిమం 3 మెంబర్స్. అంతకు మించి ఇవ్వరు. అంతకు మించి అర్హులు ఎవరైనా ఉన్నా కూడా భారతరత్నకి వాళ్ళని నెక్స్ట్ ఇయర్కి ఇస్తారు, కానీ అదే ఇయర్లో మాత్రం ఇవ్వరు. మ్యాక్స్ టు మ్యాక్స్ 3 మెంబర్స్కి మాత్రం ఇస్తారు. ఆ విధంగా 1954లో ఫస్ట్ భారతరత్న ఎవరికి లభించింది అంటే వీళ్ళ ముగ్గురికి లభించింది. భారతరత్న ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. సత్యజిత్ రే గారు ఈజ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, కోల్కతా. అక్కడ వెస్ట్ బెంగాల్ కోల్కతాలో సత్యజిత్ రే గారి పేరు మీద సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని కూడా అందజేస్తూ ఉంటారు. ఈ ఫిల్మ్ రంగంలో ఎవరైతే నిష్ణాతులై ఉంటారో వాళ్ళకి అవార్డుని అందజేస్తూ ఉంటారు అనమాట, సత్యజిత్ రే అవార్డు. ఈయన బేసిక్లీ చిత్రీకరించినటువంటి ఫిల్మ్స్ అయితే చాలా తక్కువ. ఈయన ప్రొడ్యూసర్గా ఉన్నారు, డైరెక్టర్గా ఉన్నారు, లిరిసిస్ట్గా ఉన్నారు, స్క్రిప్ట్ రైటర్గా ఉన్నారు, స్క్రీన్ ప్లే రాశారు. ఇట్లా చాలా డిఫరెంట్ రోల్స్ని ప్లే చేశారు. చేయండి ఒకటే ఏంటి అని అంటే యాక్టింగ్. అదర్ దాన్ దాట్ ఈ ఫిల్మ్ దాంట్లో ఏమేమి సెక్టర్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా కవర్ చేసినటువంటి వ్యక్తిగా సత్యజిత్ రే గారిని చెప్పొచ్చు. ఆ విధంగా ఈయన ఫస్ట్ చిత్రీకరించినటువంటి పథర్ పంచలి అన్నటువంటి మూవీకి గ్లోబల్ లెవెల్లో రికగ్నిషన్ వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కేన్స్ అవార్డు వచ్చింది. కేన్స్ అవార్డు మాత్రమే కాదు, ఇంకా సమ్ ఇంటర్నేషనల్ లెవెల్లో 7 అవార్డ్స్ గెలుచుకున్నటువంటి ఒకే ఒక్క మూవీ ఏది అంటే ఇండియన్ మూవీ, దట్ ఈస్ పథర్ పంచలి. అంటే ఈయన ఫస్ట్ ఫిల్మ్ ఇది పథర్ పంచలి. ఇప్పుడు మనకి దాదాసాహెబ్ ఫాల్కే ఉన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే ఈయన చిత్రీకరించినటువంటి మొట్టమొదటి మూవీ ఏంటి? సత్య హరిశ్చంద్ర. ఇది మొట్టమొదటి మూకీ సినిమా. ఆ మూకీ సినిమా తర్వాత ఆయన తీసినటువంటి ఫిల్మ్స్ అవి మళ్ళీ వాటికి డైలాగ్స్ పెట్టి ఇట్లా చిత్రాలని నిర్మించడం అవన్నీ చేశారు. సత్య హరిశ్చంద్ర వాజ్ మూకీ ఫిల్మ్ వేర్ నో ఆడియో ఈజ్ అవైలబుల్, నో డైలాగ్స్ ఆర్ అవైలబుల్. అయినప్పటికీ కూడా అంటే దానికంతా నేషనల్ లెవెల్ రికగ్నిషనే లేదు, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అసలే లేదు. వేరే సత్యజిత్ రే ఆయన తీసినటువంటి మొట్టమొదటి సినిమాకే ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రావటం అండ్ సెవరల్ అవార్డ్స్ గెలుచుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. ఆ విధంగా సత్యజిత్ రే వాజ్ అ ఫెమిలియర్ పర్సనాలిటీ. ఈయన 1900 ఈయనకి భారతరత్న మనకి పోస్టుమస్లీ ఇవ్వచ్చు, బతికున్నప్పుడు ఇవ్వచ్చు, చనిపోయిన తర్వాత కూడా భారతరత్నని ప్రజెంట్ చేయొచ్చు. అట్లా చాలా మంది పర్సనాలిటీస్కి చనిపోయిన తర్వాత వాళ్ళ రంగంలో కాంట్రిబ్యూషన్స్ ని గుర్తించి భారతరత్న కూడా అందజేస్తూ ఉంటారు. అది కూడా ఇంపార్టెంటే. ఈయనకి 1992లో ఈయన చనిపోయిన తర్వాత పోస్టుమస్లీ ఈయన కాంట్రిబ్యూషన్స్ ని గుర్తించి పోస్టుమస్లీ అవార్డుని అందజేశారు ఇన్ ది ఇయర్ 1992. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. పోస్టుమస్లీ ఇచ్చారా లేదా బతుకున్నప్పుడే ఇచ్చారా అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, the Bharat Ratna medal is designed in the shape of ravi tree లేదా మీకు ఎగ్జామినేషన్ లో పీపల్ ట్రీ అని ఉందనుకోండి, బోత్ ఆర్ సేమ్. పీపల్ ట్రీ దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటండి? ఫైకస్ రిలీజియాజా వాజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ పీపల్ ట్రీ. ఈవెన్ మనకి కలేజా మూవీలో కూడా ఉంటుంది
ఫైజా అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటుంది కదా మన అనుష్క శెట్టి, రైట్. దట్ ఈస్ ficus released as a people tree. Under this people tree only గౌతమ్ బుద్ధ గాట్ ఎన్లైటన్మెంట్. ఆయనకి ఎన్లైటన్మెంట్ వచ్చింది, జ్ఞానోదయం కలిగింది కూడా పీపల్ ట్రీ బోధి వృక్షం కిందనే. అందుకే ఈవెన్ మనకి లాస్ట్ ఇయర్ దట్ ఈస్ June 5th వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే రోజు June 5th 2024 నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కొత్త స్కీమ్ ని తీసుకొని వచ్చారు. ఏంటి ఆ కాన్సెప్ట్ వచ్చేసి అని అంటే, ఏక్ పేడ్ మాకే నామ్, ఏక్ పేడ్ మాకే నామ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ని తీసుకొని వచ్చారు. ఈ స్కీమ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అని అంటే, ఈ స్కీమ్ ద్వారా మొట్టమొదట ఫస్ట్ ఈయన ప్లాంట్ చేసింది పీపల్ ట్రీని. అంటే ఆ పీపల్ ట్రీతో స్టార్ట్ చేసి మాక్సిమం నెంబర్ ఆఫ్ మొక్కలు నాటాలి మనము, సో దట్ మన వాతావరణ మన ఎన్వైర్న్మెంట్ ని పరిరక్షించుకోవాలి, కన్సర్వ్ చేయాలన్న ఉద్దేశంతో ఏక్ పేడ్ మాకే నామ్ అన్న కాన్సెప్ట్ ని లాంచ్ చేశారు. దాంట్లో భాగంగా కూడా ఆయన పీపల్ ట్రీనే ప్లాంట్ చేశారు. ఫస్ట్ పీపల్ ట్రీకి అంత ప్రాధాన్యత ఉందన్నమాట. రావి చెట్టు, అది రావి చెట్టు లీఫ్ ఉంటుంది కదండి, ఆ లీఫ్ ఈ షేప్ లో ఉంటుంది అనుకోండి, ఆల్మోస్ట్ రావి చెట్టు లీఫ్ ఈ షేప్ లో ఉంటుంది అనమాట. ఇన్వర్టెడ్ లీఫ్ ఎలాగైతే ఉంటుందో అదే షేప్ లో ఉంటుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ గోల్డ్ తో తయారు చేయబడి ఉంటుంది. దాని మీద ఏముంటుంది అని అంటే పీపల్ ట్రీ లేదా రావి చెట్టు అని కూడా దానికే పేరు, డిజైన్ ఇన్ ద షేప్ ఆఫ్ పీపల్ ట్రీ, రైట్. నెక్స్ట్ వన్, హూ వన్ ద డిస్రప్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అట్ ద నేషనల్ క్రియేటర్స్ అవార్డ్ 2024? ఎవరు గెలుచుకున్నారు? రణ్వీర్ అలాదియా. ఈయన ఛానల్ వచ్చేసి ఏంటండి, బీర్ బైసెప్స్. ఈయన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి బీర్ బైసెప్స్. లాస్ట్ 2023 అప్పుడు చాలా కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్నారు ఈయన. అండ్ మోర్ ఓవర్ ఈ నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ అనేవి ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిసారి నేషనల్ క్రియేటర్స్ అవార్డుని 2024 సంవత్సరంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిఫరెంట్ కేటగిరీస్లో 23 డిఫరెంట్ కేటగిరీస్లో ఈ క్రియేటర్స్ అవార్డ్స్ని అందజేశారు. ఇప్పుడు బేసిక్లీ ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, లాంచ్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ టైర్సమ్ వర్క్, టఫ్ వర్క్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎవరి దగ్గర చిన్న మొబైల్ ఫోన్ ఉన్నా కూడా, స్మార్ట్ ఫోన్ ఉంటే విత్ ద యూజ్ ఆఫ్ దట్ స్మార్ట్ ఫోన్ ఆల్సో ఎనీబడి క్యాన్ క్రియేట్ దేర్ ఓన్ ఛానల్ అండ్ గివ్ ద కాంటెంట్ టు ద ఆడియన్స్. ఆ విధంగా ఇప్పుడు నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కాంటెంట్ ఏదైనా అంటే పాజిటివ్ చేంజ్ తీసుకొచ్చేటువంటి, సొసైటీలో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకొచ్చే కాన్సెప్ట్ ఏదైనా సరే, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా, ఏ కాంటెంట్ అయినా, అట్లా కాంటెంట్ని క్రియేట్ చేసేటువంటి కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి డిఫరెంట్ కేటగిరీస్లో. ఇక్కడ డిస్రప్టర్ అంటే ఎవరు అని అంటే, ఇప్పుడు ఏదైనా డిస్రప్ట్ చేయడం, డిస్టర్బ్ చేసి జరుగుతున్నటువంటి ప్రక్రియని మధ్యలో ఆపి డిస్టర్బ్ చేసి డైవర్ట్ చేయడం, దట్ ఈస్ డిస్రప్టర్ అవార్డ్. ఆ కేటగిరీకి రణ్వీర్ అలాదియా. ఈయన కాంట్రవర్సీ ఎందుకు ఎదుర్కొన్నారనంటే, ఈయన ద రణ్వీర్ షో అని చెప్పేసి ఒక షోని స్టార్ట్ చేశారు. ఆ షోలో వచ్చిన హోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఆ గురించి కొంచెం వాయరిజం కొంచెం యాడ్ అయింది అని చెప్పి ఆ కాన్సెప్ట్ వలన కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది. దాని తర్వాత ఆయన సారీ చెప్పడం ఇవన్నీ కూడా జరిగాయి అనుకోండి, అది వేరే విషయం. బీర్ బైసెప్స్ దట్ వాజ్ హిస్ ఛానల్. ఆ విధంగా రణ్వీర్ అలహాబాదియా ఈయనకి డిస్రప్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది అనమాట. ఇంకా వేరే అవార్డ్స్ కూడా ఉన్నాయి చూడండి. నమన్ దేశ్ముఖ్, హరిదామన్, అంకిత్ వీళ్ళందరికీ కూడా అవార్డ్స్ లభించాయి. నమన్కి బెస్ట్ ఎడ్యుకేషన్ కేటగిరీలో ఈ ఎడ్యుకేషన్ క్రియేటర్స్ అవార్డు, ఆ కేటగిరీలో క్రియేటర్ అవార్డు కేటగిరీలోనే ఎడ్యుకేషన్ రంగానికి గాను నమన్ దేశ్ముఖ్ గారికి అవార్డు లభించింది. అంకిత్ బయాన్పురియా హెల్త్ అండ్ ఫిట్నెస్ కేటగిరీలో అంకిత్ బయాన్పురియాకి వచ్చింది. హరిదామన్కి మైక్రో కాంటెంట్ క్రియేటర్ కేటగిరీలో హరిదామన్ గారికి అవార్డు లభించింది అనమాట. ఇట్లా టోటల్ 23 డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ని అందజేశారు. రైట్. హూ హ్యాస్ బీన్ క్రౌన్డ్ మిస్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 ఎవరికి లభించిందండి? ఇట్ ఈస్ వన్ బై నిఖితా పోర్వాల్. సారీ వెయిట్ ఇట్ హ్యాస్ వన్ బై నిఖితా గారు గెలుచుకున్నారు. నిఖితా పోర్వాల్
ఫెమినా మిస్ ఇండియా మిస్ వరల్డ్, ఇది 73rd ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ ముంబైలో కండక్ట్ చేశారు 2024లో. ఆ కేటగిరీలో నిఖితా పోర్వాల్ గారు, షీఈస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, ఈ అవార్డుని అందుకున్నారు. రన్నరప్ గా ఎవరు నిలిచారు అని అంటే ఇట్ ఈస్ రేఖా పాండే గారు. రేఖా పాండే ఫస్ట్ రన్నరప్ గా నిలిచారనమాట. ఈ బ్యూటీ పెజెంట్స్ లో ఫస్ట్ రన్నరప్ వచ్చేసి రేఖా పాండే. సెకండ్ రన్నరప్ ఎవరు అని అంటే ఆయుషి ఢోలాకియా సెకండ్ రన్నరప్ గా ఉన్నారు. అండ్ ఈవెన్ రీసెంట్ గా మనకి 31st మే నాడు హైదరాబాద్ లో ఒక ఈవెంట్ జరిగింది. దట్ ఈస్ 72nd మిస్ వరల్డ్, 72nd మిస్ వరల్డ్ కాంపిటీషన్స్, మిస్ వరల్డ్ బ్యూటీ పెజెంట్స్ అన్నవి రీసెంట్ గా మన హైదరాబాద్ లో చోటు చేసుకున్నాయి కదా. ఆ హైదరాబాద్ లో జరిగినటువంటి 72nd మిస్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో మిస్ వరల్డ్ ఎవరు గెలుచుకున్నారు? షీఈస్ ఫ్రమ్ థాయిలాండ్. థాయిలాండ్ నుంచి ఓపల్ థామన్, ఓపల్ థాపా ఏమో పేరుంది, ఓపల్ అయితే ఐ హావ్ రిమెంబర్డ్. షీఈస్ ఫ్రమ్ ద కంట్రీ థాయిలాండ్. థాయిలాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ బ్యాంకాక్ అండ్ ద కరెన్సీ ఈజ్ థాయిలాండ్ బాట్. దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. ఏ విధంగా రీసెంట్ న్యూస్ కూడా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఎన్నో ఎడిషన్ అంటే 72nd ఎడిషన్ మిస్ వరల్డ్, 72nd మిస్ వరల్డ్ ఛాంపియన్షిప్స్. దాంట్లో అది మన హైదరాబాద్ లో జరగడం విశేషం. ఈ విధంగా ఎన్నిసార్లు మిస్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ మన భారతదేశంలో జరిగాయనంటే దిస్ ఇస్ ఫర్ ద 3rd time ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెండ్. మన భారతదేశంలో ఈ బ్యూటీ పెజెంట్స్ జరగడం ఇది 3వసారి. హైదరాబాద్ లో జరిగింది మొన్న రీసెంట్ గా. థాయిలాండ్ నుంచి ఓపల్ గారు షీ హాస్ వన్ దిస్ మిస్ వరల్డ్ ఛాంపియన్షిప్. అయితే టాప్ 10 పొజిషన్లో ఏ పొజిషన్లో కూడా మన భారతదేశం నుంచి ఎవరు లేరనమాట. కొంచెం జస్ట్ త్రుటిలో మిస్ అయిపోయింది. రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ ఆనర్డ్ విత్ BCCI's లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అట్ ద బోర్డ్స్ యాన్యువల్ గాలా ఇన్ ముంబై ఆన్ February 1st, 2025. ఎవరు గెలుచుకున్నారు? ఇట్ వాజ్ అవార్డెడ్ టు సచిన్ టెండూల్కర్ గారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, దట్ ఈస్ BCCI. ఈ BCCI వాళ్ళు ఇచ్చేటువంటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బేసిక్లీ సచిన్ టెండూల్కర్ గారు హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ క్రికెట్ లో చైల్డ్ ప్రాజడీగా ఈయన్ని మనం చెప్పొచ్చు. అట్ ద ఏజ్ ఆఫ్ 16 years ఇట్ సెల్ఫ్, 16 సంవత్సరాలకే ఈయన ఆ క్రికెట్ ఛాంపియన్షిప్స్ లో ముందంజలో నిలిచినటువంటి వ్యక్తిగా ఈయన్ని చెప్పుకున్నాం. కాకపోతే రీసెంట్ గా ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి ఈ రికార్డ్ ని ఇంకొక వ్యక్తి కూడా బ్రేక్ చేశారు. అట్ ద ఏజ్ ఆఫ్ 14 years, ఐ గెస్ 14 years లోనే ఫస్ట్ సెంచరీని క్రాక్ చేసి ఈ చైల్డ్ ప్రాజడీ రికార్డ్ ఏదైతే సచిన్ టెండూల్కర్ గారికి ఉందో ఆ రికార్డ్ ని క్రాక్ చేసినటువంటి పర్సన్ గా కూడా రీసెంట్ గా హర్యానా నుంచి ఒక అబ్బాయి ఉన్నారు. అట్ ద ఏజ్ ఆఫ్ 14 years. ఆయన పేరు నాకు ఐ హ్యావ్ మిస్డ్ హిజ్ నేమ్. అయితే సచిన్ టెండూల్కర్ గారికి ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎవరి పేరు మీదుగా లభించింది అని అంటే కల్నల్ సికే నాయుడు. సికే నాయుడు అన్నటువంటి వ్యక్తి మన భారతదేశం నుంచి ఫస్ట్ ఇండియన్ టీమ్ కి మొట్టమొదటి కెప్టెన్ గా, ఇండియన్ క్రికెట్ టీమ్ కి మొట్టమొదటి కెప్టెన్ గా పనిచేసింది ఎవరు అని అంటే సికే నాయుడు గారు. ఆయనే ఫస్ట్ మన భారతదేశపు టీం కెప్టెన్ గా ఉండడం, అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో మ్యాచెస్, ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ అని చెప్పేసి ఉండేవి అప్పుడు క్రికెట్ మ్యాచెస్, ఆ మ్యాచెస్ లో ఆయన పార్టిసిపేట్ చేయడం, ఇలా ఆ విధంగా సికే నాయుడు గారి పేరు మీదుగా క్రికెట్ కి ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ కి ప్రతిఫలంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని చెప్పి ఆయన పేరు మీదుగానే ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ అవార్డుని ఎవరు అందుకున్నారు అంటే రీసెంట్ గా సచిన్ టెండూల్కర్ గారికి ఆ అవార్డు అనేది లభించింది అనమాట. రీసెంట్ February 1st, 2025. Which former Chief Justice of India received Padma Vibhushan Award in 2025? ఎవరు అందుకున్నారు? జగదీష్ సింగ్ ఖేహర్ గారు ఈ అవార్డు అందుకున్నారు. టోటల్ గా పద్మ విభూషణ్ ప్లస్ పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ ఎంతమందికి బహుకరించారండి? 139 members కి రీసెంట్ గా వీటన్నిటి అంటే ఎప్పుడో ఆల్రెడీ అనౌన్స్ చేశారు, కాకపోతే అందజేయడం మాత్రం ఇప్పుడు 2025లో అందజేశారనమాట. ఇయర్లీ ఒకసారి పద్మ అవార్డ్స్ ని అందజేస్తారు.
పద్మ అవార్డ్స్. టోటల్గా ఈ ఇయర్ ఎంతమందికి పద్మ అవార్డ్స్ని అందజేశారంటే 139 మెంబర్స్కి. దాంట్లో పద్మవిభూషణ్ వచ్చేసి 8 పద్మవిభూషణ్ అవార్డ్స్ 8 మందికి ఇచ్చారు. పద్మభూషణ్, పద్మశ్రీ అఫ్ కోర్స్ పద్మశ్రీనే ఎక్కువ ఉంటాయి పద్మభూషణ్ కంటే. హైయెస్ట్ ఈ మూడిట్లో ఎక్కువ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళకి పద్మవిభూషణ్, తర్వాత సెకండ్ హైయెస్ట్ పద్మభూషణ్, తర్వాత థర్డ్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళకి పద్మశ్రీ అవార్డ్స్ ఇట్లా అందజేస్తూ ఉంటారు. ఈయన వచ్చేసి మనకి 2017 సంవత్సరంలో ట్రిపుల్ తలాక్ కాన్సెప్ట్ వచ్చింది కదా, ట్రిపుల్ తలాక్ బిల్ వచ్చింది కదా. ఆ ట్రిపుల్ తలాక్ బిల్ August 1st 2017, దట్ ఈస్ ఇన్ ద ఫర్ ఆఫ్ ఇండియన్ ముస్లిం విమెన్. అందుకే August 1st సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ముస్లిం ఉమెన్ డేగా కూడా సెలబ్రేట్ చేస్తాం. ట్రిపుల్ తలాక్ని కంప్లీట్గా వద్దు అని చెప్పి ఆ జడ్జిమెంట్ని పాస్ చేసినప్పుడు ఈయనే ఉన్నారనమాట. అట్లా ఆ ల్యాండ్ ఒక రిమార్కబుల్ చేంజ్ తీసుకొచ్చినటువంటి రిమార్కబుల్ జడ్జిమెంట్ తీసుకొని రావడానికి కష్టపడినటువంటి వ్యక్తి జగదీష్ సింగ్ కేహర్ గారు. ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు రీసెంట్గా లభించింది. ట్రిపుల్ తలాక్ తెలుసు కదండి, జనరల్గా ఇస్లాం రిలీజియన్లో వాళ్ళ మ్యారేజ్ నుంచి డివోర్స్ తీసుకోవాలి అని అంటే మేల్ ఫెలో తలాక్ అని చెప్పేసి 3 సార్లు చెప్తే సరిపోతుంది. వేరేస్ ఫీమేల్ అలా చెప్పడానికి వీలుండేది కాదు. బట్ ఇప్పుడు ఈవెన్ ఫీమేల్స్ ఆర్ ఆల్సో ఎంటైటిల్డ్ టు సే అండ్ గివ్ డివోర్స్ టు ద మేల్ ఫెలో. అది ట్రిపుల్ తలాక్ బిల్ని ఆ విధంగా కొట్టిపాడేశారనమాట. ఆయన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. ఆయనకి ఈ పద్మవిభూషణ్ అవార్డు, పద్మవిభూషణ్ అందుకున్నటువంటి పర్సన్స్ లో హీ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. అండ్ డి నాగేశ్వర్ రెడ్డి గారు, ఆయనకి ఈ పబ్లిక్ అఫైర్స్ దాంట్లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఆయనకి కూడా పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. ఇట్లా కాకపోతే మ్యాక్సిమం పోస్టుమస్లీ చాలా మందికి వచ్చినాయి. ఇప్పుడు జపాన్ నుంచి సుజుకీకి ఒకప్పుడు సీఈఓగా పనిచేసినటువంటి సుజుకీ కంపెనీకి సీఈఓగా పనిచేసిన జపనీస్ పర్సన్, ఆయనకి పోస్టుమస్లీ ఇచ్చారు. అట్లా చాలా పర్సన్స్కి పోస్టుమస్లీనే పద్మవిభూషణ్ అందజేశారు. హియర్ ఫార్మర్ హెడ్ ఆఫ్ సుజుకీ మోటార్స్ ఆనర్డ్ విత్ పద్మవిభూషణ్ అవార్డు ఎవరికి అనంటే ఇట్ ఈస్ టు ఒసామో సుజుకీ. ఈయనకి ఇయర్ పద్మవిభూషణ్ ఈయనకు అందజేశారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, పోస్టుమస్లీ కొంతమందికి పోస్టుమస్లీ కూడా ఈ అవార్డ్స్ని అందజేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ పద్మవిభూషణ్ అవార్డు పోస్టుమస్లీ ఎవరికి అందజేశారంటే, ఇనీషియల్లీ ఈయన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది సుజుకీలో అని అంటే, జస్ట్ ఒక సాధారణమైనటువంటి ఎంప్లాయీ లాగా స్టార్ట్ చేసి సిఇఓ స్థాయికి ఎదిగి సుజుకీ అన్నటువంటి సంస్థని రీనేమ్ చేసిన తర్వాత కూడా ఈయన చాలా సర్వీసెస్ని అందజేశారు. ఒక మైల్ స్టోన్ చేంజెస్ తీసుకొని రావడానికి ఈయన కూడా చాలా కష్టపడ్డారు. అట్లా జపాన్కి చెందినటువంటి ఒసామో సుజుకీ, ఈయనకి పద్మవిభూషణ్ అవార్డు లభించింది. రైట్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ మందకృష్ణ మాదిగ అవార్డెడ్ పద్మశ్రీ. ఈయనకి 2025 సంవత్సరం రీసెంట్గానే ఈ 139 పద్మ అవార్డ్స్ అని చెప్పుకున్నాం కదా, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్. దాంట్లో మందకృష్ణ మాదిగ గారు పబ్లిక్ అఫైర్స్ కేటగిరీ, దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఆర్ట్స్, లిటరేచర్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, లీడర్షిప్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో పబ్లిక్ అఫైర్స్ కేటగిరీకి గాను ఈయనకి అవార్డు వచ్చింది. రీసెంట్గా ఈయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ వల్లనే ఎస్సీ కేటగరైజేషన్ యాక్ట్ రావటానికి మేజర్ రోల్ ప్లే చేసింది ఎవరు అని అంటే మందకృష్ణ మాదిగ గారు. ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణలో ఎస్సీలో మళ్ళీ వర్గాలు ఉంటాయి కదండి, మాల, మాదిగ అని చెప్పేసి. అట్లా ఆ డివిజన్స్లో మళ్ళీ వాళ్ళకి కూడా దాంట్లో కూడా మళ్ళీ సెపరేట్గా సబ్సెక్ట్ ఉండి, ఆ సబ్సెక్ట్లో కూడా మళ్ళీ రిజర్వేషన్స్ సెపరేట్గా ఉండాలి అని చెప్పి వాళ్ళ కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తి. అంటే వాళ్ళని ఎకనామికల్గా, సోషల్గా అన్ని విధాలుగా వాళ్ళని పరిగణలోకి తీసుకున్న తర్వాత, ఆ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ కేటగరైజేషన్ బిల్ని తీసుకురావాలని చాలా కష్టపడ్డారు.
ఆయన కృషి వల్ల రీసెంట్గా దాన్ని కూడా ప్రవేశపెట్టారు. April 14 దట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ సిన్స్ April 14th. మన బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు, అంబేద్కర్ జయంతి సందర్భంగానే ఈ ఎస్సీ కేటగరైజేషన్ యాక్ట్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రావటం అన్నది జరిగింది. కాబట్టి హీఈస్ మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డ్ 2025 ఫర్ ద ఇయర్ 2025. ఏ కేటగిరీ అని అంటే పబ్లిక్ అఫైర్స్ కేటగిరీకి గాను ఆయనకి ఈ అవార్డు లభించింది. వాట్ ఈస్ ద రీజన్ వై జపనీస్ నిహాన్ హైడ్కియో ఆర్గనైజేషన్ రిసీవ్డ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2024? ఎందుకు వీళ్ళకి ఈ అవార్డు లభించింది అని అంటే స్ట్రైవింగ్ టు అచీవ్ అ న్యూక్లియర్ వెపన్ ఫ్రీ వరల్డ్. మీకు గుర్తున్నట్లయితే హిరోషిమా మరియు నాగసాకి మీద బాంబింగ్స్ అమెరికా అన్నది August 6th హిరోషిమా మీద అండ్ 3 రోజులు గ్యాప్ ఇచ్చి August 9th నాగసాకి మీద, హిరోషిమా అండ్ నాగసాకి ఈ రెండిటి మీద, హిరోషిమా మీద నాగసాకి మీద బాంబులతో దాడి చేశారు, న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేస్తే ఆల్మోస్ట్ హిరోషిమా అంతా కొట్టుకుపోయిందని అనుకున్నారు. దాని తర్వాత నాగసాకి మీద దాడి చేస్తే ఆ యాషెస్ నుంచి కూడా మరలా వాళ్ళు తట్టుకొని రివైవ్ చేసుకొని మరలా బతికి బయటపడ్డం అని అంటే అక్కడే సాధ్యపడింది. ఈవెన్ మనకి జల్సా మూవీలో ఒక పాటలో కూడా దీన్ని యూజ్ చేస్తారు, హిరోషిమా ఆగిందా ఆటం బాంబ్ వేస్తే అని చెప్పి. అట్లా ఇక్కడ వీళ్ళు ట్రై చేసినటువంటి అంశం ఏంటి అని అంటే ఇట్లా న్యూక్లియర్ వెపన్స్ని ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశం మీద ప్రయోగించినప్పుడు ఆ దేశం, ఆ ఆపోజిట్ దేశం ఏదైతే ఉంటుందో అది రెడీగా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా ఎంత నష్టపోతారు వాటన్నిటి గురించి, అట్లా న్యూక్లియర్ బాంబింగ్స్ జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ప్రపంచం ఏ విధంగా ఉంటుంది, లేదా ఆ ప్రాంతం ఏ విధంగా ఉంటుంది, దానిని క్లియర్ కట్గా కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా కళ్ళకు కట్టేటట్టు చూపించడం కోసం అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే ప్రాక్టికల్గా న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేస్తే ఎలా ఉంటుంది వరల్డ్ అని చెప్పి వీళ్ళు చేసినటువంటి డెమాన్స్ట్రేషన్కి గాను హిరోషిమా నాగసాకినే ఈ రెండింటిని ఎగ్జాంపుల్స్గా తీసుకొని వీళ్ళు న్యూక్లియర్ ఫ్రీ వరల్డ్ని మనం చాటి చెప్పాలి, నెలకొల్పాలి అని చెప్పేసి చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది అనమాట. రైట్, నెక్స్ట్ వన్. Why were David Baker, Demis Hassabis and John M. Jumper awarded 2024 Nobel Prize in Chemistry? కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వీళ్ళకి ఎందుకు వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఫర్ రెవల్యూషనరీ వర్క్ ఇన్ ప్రోటీన్ సైన్స్. వీళ్ళు ఒక ప్రోటీన్ని కనుగొనడం మాత్రమే కాదు, ఆ ప్రోటీన్లో ఏ విధమైనటువంటి మార్పులు చేస్తే, చేంజెస్ చేస్తే ఆ ప్రోటీన్ మన బాడీకి ఉపయోగకరంగా ఉంటుంది, ఆ ప్రోటీన్ గురించి ఒకళ్ళు ప్రోటీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఇంకో ఇద్దరు ఒకళ్ళు ప్రోటీన్ని కనిపెట్టారు, ఇంకో ఇద్దరు ఏం చేశారంటే ఆ ప్రోటీన్లో చేంజెస్ తీసుకొని వచ్చి మనం వాడుకుంటుంటే దానివల్ల ఏమేమి లాభాలు కలుగుతాయి. అట్లా టోటల్గా ఈ కెమిస్ట్రీలో వీళ్ళకి ముగ్గురికి నోబెల్ ప్రైజ్ అన్నది లభించిందనమాట. డేవిడ్ బేకర్, డెమిస్, అదేవిధంగా జాన్ ఎం జంపర్. రైట్, హూ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఇన్ 2020?